హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు ఆర్పిటిఓ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో It is about how to transfer a black and white photo to color photo with using Snapseed. Let's see the requirements. Snapseed. You must download the Snapseed from Google Play Store. And also color bars. Let's start it. పిక్సెల్ ల్యాబ్ ఆర్ పిక్సార్ట్ ఈ రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు ఆ కలర్స్ తీసుకోవడానికి. నేనైతే పిక్సెల్ ల్యాబ్ అయితే యూజ్ చేస్తున్నాను. పిక్సెల్ ల్యాబ్ ట్యాప్ చేయగలనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది, తెలుసు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఏం లేదు, ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేసి కలర్ని సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవటం అనమాట. నేనైతే ఆరెంజ్ కలర్ అని చూసారా, జస్ట్ ఓన్లీ సేవ్ యాజ్ పిక్చర్ క్లిక్ చేసి మీరు ఏదైనా ఏ డైమెన్షన్స్లో అయినా కానీ సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక సేవ్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కావాలన్నమాట. బ్లాక్ కలర్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను, సేవ్ యాజ్ ఏ పిక్చర్. ఇది కూడా సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి కలర్ ఎల్లో అనమాట, ఎల్లో కలర్ కావాలి. నేను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎల్లో కలర్ ఏదైతే ఉందో దాన్ని కూడా నేను సేవ్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అన్నీ అయిపోయినాయి కదా, రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఇది కూడా సేవ్ చేసుకుంటున్నాను. రెడ్ కలర్, బ్లాక్ కలర్, ఎల్లో. నెక్స్ట్ స్కిన్కి వచ్చేసరికి అయితే ఆరెంజ్. నెక్స్ట్ శారీకి వచ్చేసరికి బ్లూ అండ్ రెడ్ అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా మనం సేవ్ చేసుకున్నాం కదా. ఇవన్నీ కూడా మన ఓపెన్ చేసుకునే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేసేసి మీరు చేయాలనుకుంటున్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు చేయండి, సెలెక్ట్ చేసుకోండి అనమాట. ఇక్కడ వస్తున్నాయి కదా బ్లాక్ అండ్ వైట్ ఏదైతే ఉందో పిక్చర్, దాన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా ఆ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మెయిన్ అంతా కూడా టూల్స్ని క్లిక్ చేయగలను. డబుల్ ఎక్స్పోజర్ అని చూసారా, దాని మీద మొత్తం ప్రాసెస్ అంతా కూడా నడుస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి డబుల్ ఎక్స్పోజర్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో శారీని అయితే మనం కలరింగ్ చేద్దాం. ఇక్కడ పిక్సెల్ అప్లికేషన్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి రెడ్, బ్లూ కలర్ మిస్ అయింది ఫ్రెండ్స్. ఆ బ్లూ కలర్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి సబ్స్ట్రాక్ట్ అని ఉంది చూసారా, దీన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కలర్ సెట్ అయితే లేదా అని ఎంతైతే నేను పెట్టుకున్నాను ఎక్స్పోజర్, దీని అయితే రైట్ మార్క్ ఇస్తున్నాను. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇంకేం లేదు, మనకు కావాల్సిన స్పేస్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని కలర్తో ఫిల్అప్ చేయటం అనమాట. చూడొచ్చు మీరు. త్వరలో నేను స్నాప్సీడ్ ట్యూటోరియల్ కూడా అయితే చేస్తాను, కొంచెం టైం కావాలి. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఎడిట్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డబుల్ ఎక్స్పోజర్ ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు బ్రష్ ఐకాన్ అనేది ఏదైతే ఉందో అది కనిపిస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇది ఏదైతుందో దీనికైతే మనం అప్లై గట్టిగా అప్లై చేస్తాను. చూడండి, స్పీడ్గా అయితే చేస్తాను. చూసారు కదా, దీనికైతే అయిపోయింది. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి బ్లూ కలర్ లేదు కదా, నెక్స్ట్ కలర్ అయితే ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్. మీకు నచ్చిన కలర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీని కూడా సేమ్ సబ్స్ట్రాక్ట్ అనే ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉందో, ఫిఫ్త్ ఆప్షన్, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. నేనైతే పెట్టేసుకున్నా, రైట్ మార్క్ ఇచ్చాను. సేమ్ దీన్ని కూడా ప్రతిదీ కూడా చెప్పాను కదా, డబుల్ ఎక్స్పోజర్ క్లిక్ చేయటం, మన కలర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవటం,
ఈ ఎడ్స్ క్లిక్ చేసి డ్రా చేసుకోవటమే, సింపుల్. ప్రతిది కూడా నేను స్పీడ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడైతే టూల్స్ ఆప్షన్ క్లిక్ చేసి డీటెయిల్స్ని అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే డీటెయిల్స్ అయితే కొంచెం యాడ్ చేసుకోండి. పిక్చర్ అయితే క్లారిటీ కనిపిస్తుంది. సెలెక్ట్ ఆప్షన్ కూడా క్లిక్ చేసి ఆ ఫేస్ ఏరియా బట్టి అయితే మీరు బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనే షార్ప్నెస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడడానికి అయితే ఫోటో బాగుంటుంది. మీరు మీకు నచ్చిన విధంగా కూడా మీ ఫోటోని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. With the signing of Rajesh Arpitivo. Bye.